ఆకాశవాణిలో నాగసూరి బాణి సిగ్నేచర్ ట్యూన్. ఆయనే చెప్పిన తెలుగు సంకేత సరాగం మొదటి భాగం 10/4/24. ఏ భావాన్నైనా సులువుగా పలికే గళం రేడియో కౌశలానికి కళారూపం అయినటువంటి గొల్లపల్లి మంజులాదేవికి దీన్ని తన రచయిత అంకితం చేశారు. ఇది నాగసూరి నేపథ్యం. చదువు కూడా వేరు చోట్ల నడిచింది. డిగ్రీ దాకా అనంతపురం జిల్లాలో 4 చోట్ల సాగి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు జిల్లా మారమంటే ఉద్యోగం వేరే రాష్ట్రానికి గోవా వెళ్ళి రమ్మని. ఇది వరకు అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి పెనుగొండ తాలూకా సోమందేవుపల్లి మండలానికి చెందిన తుంగోడు మజర మారుమూల కుగ్రామం అయిన కొనతట్టుపల్లి మా సొంత ఊరు. ఇది కొండ అంచున ఉంటుంది. హిందూపురం కదిరి రోడ్డు వెలిదడకల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో, లేదా పెనుగొండ హిందూపురం రోడ్డుకు బ్రాహ్మణపల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బహుశా నాకు తెలియకుండానే ఆయన ఊరు, మేము కొద్ది కాలం చదువుకున్న మా నాన్నగారు ఉద్యోగం చేసిన హిందూపురం దగ్గర వాడే నాగసూరి. మేము హిందూపురంలో మా నాన్నగారు హిందూపురం జార్జ్ ఎడ్వర్డ్ కారోనేషన్ హై స్కూల్ అనేటువంటి హై స్కూల్లో గ్రేడ్ 1 తెలుగు పండితులుగా దాదాపుగా 26 ఏళ్ళు పనిచేశారు మా నాన్న. అప్పుడు మేము 5వ క్లాసు వరకు అక్కడ చదువుకున్నాం. ఆ అనుబంధం, ఆ ఊరి జ్ఞాపకాలు నాకు ఇక్కడికి ఉయ్యూరు తర్వాత 51లో మేము వచ్చేసిన తర్వాత ఇప్పటి ఎన్నో సంవత్సరాలు నా వెంటాడుతూనే ఉండేవి. అక్కడ తిరిగిన ఊళ్ళు, గ్రామాలు, ఆ పక్కన ఆ పల్లెటూళ్ళు, మేము చేసిన ఆ కచేరీ ఉండేది. ఆ కచేరీ దగ్గర ఒక రామ మందిరం, ఆ రామ మందిరం దగ్గర మేము చేసిన భజనలు, ఇవన్నీ బాగా జ్ఞాపకం. నా మిత్రుడు అబ్బాయి అనేవాడు, సోమసుందరం అనేవాడు, ఇలాంటివి చలపతిరావు అనేవాడు. అలాగే ఆ చెరువు ఒడ్డున దక్షిణామూర్తి దేవాలయం ఉండేది హిందూపురం. ఆ దక్షిణామూర్తి దేవాలయానికి అర్చకుడి కొడుకు, అతని పేరు కూడా దక్షిణామూర్తి. వీళ్ళంతా నాకు క్లాస్మేట్స్గా ఉండేవాళ్ళు అన్నమాట. చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. అలాంటి ఊరు తర్వాత దాదాపుగా 40 ఏళ్ళ తర్వాత అనుకుంటా మళ్ళీ మా అబ్బాయి బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు, బెంగళూరు కాదు, మా అల్లుడు అవధాని గారు బెంగళూరులో సత్యం కంప్యూటర్స్లో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు సరదాగా నేను ఒక్కడినే బయలుదేరి బస్సు మీద హిందూపురం వెళ్ళి అక్కడ మేమున్న ఇల్లు, ఆ చుట్టుపక్కల పరిసరాలు ఇవన్నీ ఉండి చూసి ఎంతో జ్ఞాపకం. అక్కడ నా స్నేహితులు 2 ఉండేవాళ్ళు మా ఇంటి ఎదురుగా. ఆ ఇంటి ఎదురుగా ఉన్న గుండూరావు, కల్లూరావు, వాళ్ళిద్దరినీ కలుద్దామంటే ఒక అతను చనిపోయాడని, రెండో వాడు ఎక్కడికో బెంగళూరు ఎక్కడికో కొడుకు దగ్గరికి వెళ్ళాడని చెప్పారు. ఆ ఇంట్లో కోడలు ఎవరో ఉంటే. అలాగే ఆ ఊరిలో హిందూపురం మున్సిపల్ కౌన్సిలర్గా ఉండేది గోదావరమ్మ గారని వాళ్ళు కూడా మా నాన్నగారు అదే స్కూల్లో, ఆయన గోదావరమ్మ గారి భర్త పనిచేసేవాడు రాఘవేంద్రరావు గారు. ఆయనతో పరిచయం. అంటే వాళ్ళు ఎవరు లేరు. ఆయన కూతురు మా ఉయ్యూరు హై కాలేజీలో ప్రిన్సిపాల్గా చేసిన మూర్తి అనేటువంటి అతనికి భార్య అయింది. వాళ్ళు ఇక్కడ ఉయ్యూరులో కాపురం పెట్టినప్పుడు మా ఇంటికి రావటం, ఇవన్నీ బాగా
ఉండేది. మా నాన్నగారంటే మూర్తికి చాలా ఇష్టం అన్నమాట. అలా ఉండేది అది ఆ బంధం పని. ఆ తర్వాత అది అయిపోయింది. ఆ తర్వాత చాలా ఏళ్ళకి మా అబ్బాయి శర్మ బెంగళూరులో ఈ ఈ పనిచేస్తున్నప్పుడు అదే కంపెనీ జ్ఞాపకం, ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మేము ఒక రోజున వాడు మేమంతా కలిపి హిందూపురం మా మనవరాలు, మా మనవడు, మా అబ్బాయి, మా కోడలు హిందిరా, నేను, మా మిసెస్ మేమందరం కలిసి కారులో హిందూపురం వెళ్ళి మా వాళ్ళందరికీ ఎక్కడున్న ప్రదేశాలన్నీ చూపించి మళ్ళా తిరిగి రావడం ఆ జ్ఞాపకం చాలా తమాషాగా అది అలా చూసిన తర్వాత మళ్ళీ హిందూపురం ఎప్పుడు కళల్లో కూడా అలాంటి అనుబంధం. ఎందుకంటే అంత 40 ఏళ్ళు కింద ఎప్పుడు 40-50 ఏళ్ల క్రితం ఉన్న ఊళ్ళో చూసిన ఊళ్ళు, ఆ తిరిగిన బజారు, పరమేశ్వరి దేవాలయం, మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం, కృష్ణాలయమో ఏదో ఉండేది, ఎత్తుగా తమాషాగా ఉండేది. అవి ఇవన్నీ చూసి అక్కడే పిల్లల మర్రి రామదాసు గారని తెనాల నుంచి వచ్చి హరికథలు నెలల తరబడి అక్కడ చెప్తూ ఉండేవారు. అంతా అయిపోయిన తర్వాత మా నాన్నగారే ఊళ్ళో దాదాపు పెద్దవారు కనుక, అంటే పెద్దవారంటే చదువులో ఉద్యోగంలో, ఆయన్ని పిలిచి ఆయన చేత సన్మానం చేయించేవాడు అక్కడ ఉండే పెద్ద మనుషులంతా. అక్కడే నేను, మా అక్కయ్య భగవద్గీత పోటీలో ఇద్దరం ఆడవాళ్ళ విభాగంలో, మా అక్కయ్య బాలుల విభాగంలో, అంటే హై స్కూల్లో ఎలిమెంటరీలో అక్కడ ఉన్న విభాగంలో నేను, ఇద్దరం కూడా ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకున్న తీపికి జ్ఞాపకాలు హిందూపురంలో మాకు బాగా ఉన్నాయి. అలాగే ఒక ఆయన ఉండేవాడు రాఘవేంద్రరావు గారు, ఆయన పేరు జ్ఞాపకం. ఇంకొక ఆయన రాఘవేంద్ర కోట్ వేసుకుండేవాడు, మా నాన్నగారు పనిచేసిన స్కూల్లోనే. ఆయన 5:05 సైకిల్ మీద స్కూల్ నుంచి వచ్చే సమయంలో సరిగ్గా రోడ్డు మీదకి వెళ్ళి నేను దుంతుంటే ఆయన జేబులోంచి చాక్ పీసు తీసి నాకు ఇచ్చేవాడు. మా నాన్నగారు ఏనాడు స్కూల్ నుంచి ఒక చాక్ పీసు ముక్క, ఇంత ముక్క కూడా తెచ్చేవాడు. ఆయన మేమంటే అభిమానంగా ఉండేవాడు, ఇచ్చారు. అలాగే హై స్కూల్ దగ్గర ఒక డ్రాయింగ్ మాస్టర్ ఇల్లు ఉండేది, మన తెలుగు వాళ్ళేవాడు. ఆ డ్రాయింగ్ మాస్టర్ ఇంటికి వారానికో 15 రోజులకో నెలకో మా నాన్నగారు మమ్మల్ని అందరినీ నడిచి వెళ్తాం, లేదా జట్కాల బళ్ళ మీద వెళ్తాం. అక్కడికి వెళ్ళేవాడు, రైల్వే స్టేషన్ దగ్గరలాగా ఉంది. అక్కడికి వెళ్తాం, వాళ్ళ ఇంట్లో ఉంటాం, వాడు భోజనాలు పెట్టాం, మేము తింటాం. అలా వాళ్ళు ఎప్పుడన్నా మా ఇంటికి రావడం ఇలా జరుగుతుంది. రాగి సంకటి తిన్న అద్భుతమైన జ్ఞాపకాలు కూడా నాకు హిందూపురంతో. అంతేకాదు వారాలు చేసుకుని ఉండేవాడు విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు. మా నాన్నగారు ఎవరిని కాదని రేషన్ టైం మాకు ఇక్కడి నుంచి ఉయ్యూరు నుంచి బియ్యం వచ్చేవి. అక్కడ రేషన్ కిరసనాలు అవన్నీ దొరకకపోయినా మా నాన్నగారు వారాల్లో 4-5 5 వారాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి చదువు అంటే ఆయనకు అంత అభిమానం. అలా చేసేవాడు. ఆ విధంగా ఉండేది. పైన మా నాన్నగారు 2 రూములు ఉండేవి, మిద్దెలు. ఆ కింద అంతా ఒకటి, పైన ఒకటి. ఆ మిద్దె ఇంట్లో ఒక దాంట్లో మా నాన్నగారు ఉండేవాడు. అక్కడ ఎవరైనా ట్యూషన్కి వస్తే ఫ్రీగా ఎవరికీ డబ్బు తీసుకునేవాడు. వాళ్ళకి తెలుగు కానీ ఏదైనా అనుమానాలు వస్తే. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు, ఇలాంటి జటావల్లభ పురుషోత్తం గారు, ఇలాంటి వాళ్ళందరూ హిందూపురం చుట్టుపక్కల ప్రాంతంలో ఉపన్యాసాలకు వస్తే మా ఇంట్లోనే ఉండేవారని మా అమ్మగారు చెబుతూ ఉండే. అలాంటి తీపి జ్ఞాపకాలకే గుర్తుగా ఉన్న హిందూపురం పక్కన ఒక చిన్న నది కూడా ఉంది. ఆ నదిలో నీళ్ళతోటి నీళ్ళు వచ్చాయి. అవన్నీ జ్ఞాపకాలుగా ఉన్నాయి. ఆ జ్ఞాపకాలకి చేరువలో ఉండే ఊళ్ళో నాగసూరి గారు జన్మించి అక్కడ పెరిగారంటే నాకు ఆనందంగా. ఈ పుస్తకం చూసేదాకా, చదివేదాకా ఆయన పుస్తకం పంపారు, నేను చేస్తాను అన్న తర్వాత నేను మళ్ళీ ఇవాళ చూడటం చదవటం వసపెట్టి కనుక ఒక చక్కని అనుబంధం ఈ విధంగా ఈ సిగ్నేచర్ ట్యూన్ లాగా వల్ల నాకు కలిగి. కనుక ఆ ఊళ్ళో అన్ని కులాలు, మతాలు, వ్యక్తులతో కూడినటువంటి 50 లేక 60 ఇళ్ళు ఉండేవి. ఇవన్నీ నాగసూరి చెప్తున్నా. మా అమ్మ. అలాగే ఇంకొకటి, నాగసూరి వేణుగోపాల్ బెదవాడ రేడియోలో పనిచేస్తున్నప్పుడు ఒకసారి, అప్పటికే ఆయన లబ్ధపరిస్తుగా, నేను ఎప్పుడు వెళ్ళి ఎవరితోనూ పరిచయాలు తక్కువ. నేను ఒక రేడియో కార్యక్రమానికి అక్కడ నా స్నేహితుడు ఎవరో ఒక ఉయ్యూరులో మాతో పాటు చదువుకున్నాడు, ఖాన్ అని ఒక ముస్లిం.
అతను అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ లేకపోతే ఏదోగా ఉన్నాడు. ఎప్పుడో ఉయ్యూరు వచ్చినప్పుడు నేను ఇట్లా వచ్చాయని రా నీకు ప్రోగ్రామ్ ఇస్తానంటే ఒక ప్రోగ్రామ్ చేశా. ఆ సమయంలో ఆయన అక్కడ ఉన్నారు. ఆయన ఫార్మాలిటీ కోసం పలకరించడం తప్ప ఆయనతో పరిచయం కూడా నేను పెంచుకో. మా అమ్మ గౌరమ్మ, నాన్న సంజీవయ్య, 6 కుమారు, 5 మంది కుమార్తెలు. అంటే మేము మొత్తం 11 మంది. ఇందులో ఒక్క అక్క విజయలక్ష్మి చిన్న వయసులోనే కనుమూయగా మిగిలిన 10 మందిలో 9 అన్నలు చలపతి, నాగభూషణం, రాజగోపాల్, ప్రభాకర్, 3 అక్కలు రత్నమ్మ, నాగలక్ష్మి, అనసూయ. తర్వాత ఒక చెల్లి భాగ్యలక్ష్మి, ఒక తమ్ముడు సురేంద్రనాథ్. నీటి వసతి అంతగా లేని మెట్ట వ్యవసాయంపై ఆధారపడి ఆ ఊరి చెరువు ఎప్పుడూ కానీ నిండేదిగా. గడ్డ మీద చెరువు అనేవాడు. గడ్డ మీద ఎలిమెంటరీ స్కూల్ అని, గడ్డ మీద ఎలిమెంటరీ స్కూల్ అని పేరు దాన్ని. అక్కడ నేను 5వ క్లాస్ వరకు చదివాను. మాకు 4వ తరగతి క్లాసు టీచర్ ఒక క్రిస్టియన్ గారు ఉండేవారు. అలాగే ఐరావతమ్మ అనేటువంటి ఆవిడ 5వ తరగతి క్లాస్ టీచర్గా ఉండేవారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారని తెలుగు చెప్పేవారు. ఇవన్నీ ఎందుకో అలాగే రాయల్ మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మంచి ఫ్లూట్ వాయించేవారు. మా ఇంటి ముందే ఆయన స్కూల్కి వెళ్ళాలి. అలాగే మేము కూడా ఆయనతో పాటు వెళ్తూ ఉండేవారు. అది మా తీపి గుర్తు. నీటి వసతి అంతగా లేని మెట్ట వ్యవసాయంపై ఆధారపడి ఆ ఊరి చెరువు ఎప్పుడో కానీ నిండేది కాదు. నా తొలి 25 ఏళ్లలో 2-3 సార్లు మించి చెరువు నిండినట్టు లేదు. మామూలుగా బస్సు ఎక్కాలంటే వెలి దడలకు చెరువు మధ్యలో దారి సాగి చెరువు నిండితే చుట్టూ తిరిగెళ్లాల్సిందే. మా ఊరికి తారు రోడ్డు ఈ మధ్య వేశారు, కానీ బస్సు సౌకర్యం లేదు. అప్పటికి వేరుశనగ, రాగి, ఉలవలు, జొన్నలు, కందులు, చెరుకు, మిరప, అప్పుడప్పుడు వరి మొదలైన పంటలు ఒక మాస. చింతపండు బాగా ఉండేది, మండీలు బాగా ఉండేవి. మా ఊళ్ళో బెల్లం బాగా ఉండేది. ఇలా చిన్న చిన్న ఉండలుగా బెల్లం తయారు చేసి దాచుకునేవాడు భూమిలో, నేలమాళిగలాగా అన్నమాట. కోళ్ళు, మేకలు, గొర్రెలు, ఎనుములు, ఆవులు, ఎద్దులు వంటివి ఆ గ్రామ జీవితంలో అంతర్భాగంగా కలిసి ఉండే. కుక్కలు, పిల్లలు, గాడిదలు బాగా ఉన్నాయి. మా ఇంటి దగ్గరే సాకలి వాళ్ళు ఉండేవాడు. ఆ చుట్టుపక్కలంతా గాడిదలు. అక్కడి నుంచే బెంగళూరుకి వెళ్ళడానికి రోడ్డు మా ఇంటికి ఒక 50 గజాల అవతల రోడ్డే. ఆ రోడ్డు నుంచి బెంగళూరు వెళ్తే సుగూర్ అనేటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం, ఆ దేవాలయం నుంచి బెంగళూరు వెళ్ళేదన్నమాట. అలాగే ఆ గ్రామంలో వ్యవసాయం, ఉపకరణాలు, ఎడ్ల బండి రిపేరీ, వడ్రంగం, బేల్దారి వంటి పనులు జరుగుతుంది. ఊరిలో నీటి సదుపాయానికి 2 బావులు మాత్రమే ఉన్న, నీటి కొరత మాత్రం బాగానే ఉండే. త్రాగే నీటి కోసం మైలు దూరం కొండల మధ్య నడిచి వెళ్ళి తెచ్చుకునేవారు. పెనుగొండ బాబయ్య స్వామికి ఇనాంగా ఇచ్చిన 18 గ్రామాల్లో మా ఊరు కనుక ఏ గుడి ఉండేది కాదు. సావడి, అశ్వత్థం కట్ట, బాబయ్య కట్ట, ఊరాకెలి దగ్గర గొడ్రాయి ఏకోపాధ్యాయ పాఠశాల. ఇది మా ఊరు. చదువు విలువ మా నాన్నకు బాగా తెలుసు కనుక తనకెన్ని ఇబ్బందులు ఉన్నా బాధ్యతగా చదివినంత కాలం పిల్లల్ని చదివించారు. ఇంటి కష్టాలు నాకు బాగా తెలుసు. చేళ్ళు, ఆస్తులు పెద్దగా మాకు లేవు. అలాగే బాల్యంలో అన్నతో పాటు ఆ ఊరికి వలస వచ్చిన నేపథ్యం కూడా నాన్న. వ్యవసాయం తానే చేశారు. కుట్టు మిషన్ మీద బట్టలు కుట్టారు. ఆ ఊరిలో ఆయన ఆర్థిక స్థితికి తగిన రకరకాల వ్యాపారాలు చేసేవారు. అమ్మ 10 మంది పిల్లలను సాగుతూ చిన్న ఇంటిలో చిన్న అంగడి కూడా చూసుకోలేదు. అంతా పొట్ట గడవటానికి. నేను 3వ తరగతికి వచ్చేటప్పటికి 3వ అన్న రాజగోపాల్ BA చదువుతుండగా 2వ అన్న నాగభూషణం BCom పాస్ అయి ఉన్నారు. 3వ తరగతిలో ఉండగా రేడియో సెట్ గృహంలో ప్రవేశించి ఆంధ్ర సచిత్ర వారపత్రిక, విజయ చిత్ర, సినిమా రంగం వంటి పత్రికలు అప్పుడప్పుడు ఇంటికి అన్నలు కొనుక్కొని వచ్చేవాడు. దినపత్రికలు మాత్రం ఊళ్ళోకి వచ్చేవి కావు. మా కొనతట్టుపల్లి ప్రాథమిక పాఠశాలలో గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతానికి చెందిన
గ్రేసమ్మ గ్రేస్ మేరీ అనే టీచర్ ఉండేవారు. ఆమె దగ్గరే 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదువు 5 తరగతుల పిల్లలు ఒకే గదిలో ఉండేవారు. ఆ పాఠశాలలో జాతీయ నాయకుల పటాలు, రాష్ట్ర దేశ ప్రపంచ పటాలు, గ్లోబు వంటి పరికరాలు ఉండే ఆడుకోవడానికి హాయిగా ఉండేవి. ఆ పాఠశాల భవనం చుట్టూ ఉన్న ఆవరణలు 7-8 పెద్ద పెద్ద చెట్లు కూడా ఉండేవి. అప్పటి కుటుంబాలు ఇతరుల అవసరాలకు కూడా బాగా గమనించి మా పెదనాయన కుమారుడు అకస్మాత్తుగా కనుమూశారు. కనుక ఆయన కుమారుడు లేకుండా నన్ను మాత్రమే 6వ తరగతి పంపటానికి ఇష్టం లేక స్కూల్లో టీచర్కు చెప్పి నన్ను 5వ తరగతి ఫెయిల్ చేయించారు. అందువల్ల 5వ తరగతి 2 సార్లు చదివారు. 5వ తరగతి 2వ సారి చదివినప్పుడు గోవిందరెడ్డి, జార్జ్ అనే 2 టీచర్లు వచ్చారు. గ్రేస్ మేరీ బదిలీ మీద వెళ్ళిపోయారు. నిజానికి గ్రేస్ మేరీ టీచర్ని మళ్ళీ కలవాలుంది, కానీ ఆ వివరాలు చెప్పేవారు ఎవరు అందుబాటులో లేదు. నేను చదువుకుంటూనే ఇంట్లో చిన్న పనులు సాయం చేస్తూ ప్రతి గేదెకు సంబంధించిన పనులు కూడా చేస్తూ ఉండేవారు. అదే సమయంలో వ్యవసాయానికి సంబంధించిన పనులు, విత్తనాలు వేయడం, కలుపు తీయడం, వేరుశనగ ఎండబెట్టడం, చెరుకు సొగ తీయడం వంటి పనులు ఎంతో కొంత తెలుసు. బెల్లం చెరుకు బాగా పండుతుంది, ఎర్రగా ఉంటుంది కదా. మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో పాలసముద్రం అనే ఊరు, ఇప్పుడు మండల కేంద్రం. 6వ తరగతి పాలసముద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివారు. బ్రిటిష్కారి కాలం నాటి భవనాల్లో ఆ పాఠశాల చాలా హాయిగా అందంగా ఉండేదనే చెప్పాలి. మా స్కూల్ టీచర్లో సుధాకర్ రావు, సరస్వతమ్మ ఈ 2 పేర్లే గుర్తున్నాయి. నాకే ఇంకా పేర్లు ఎక్కువ ఉన్నాయి ఆయనకంటే. కొన్ని రోజులు మా ఊరి నుంచి ఖాళీ నడక పాల సముద్రం వచ్చి స్కూల్ అయిన తర్వాత పరుగులెత్తుకుంటూ మా ఊరు కొనతట్టుపల్లికి వెళ్ళేవాడు. మధ్యలో లారీలు నడిపే పుణ్యాత్ములైన డ్రైవర్లు అప్పుడప్పుడు లిఫ్ట్ ఇచ్చేవాడు. దసరాకి అంటే విజయదశమి నాడు ఊరేగింపు చేసేవారు. లారీలు, బస్సులు, కాంట్రాక్టర్లు, బళ్ళు ఇవన్నీ కూడా ఫ్రీగా ఇక్కడి నుంచి అంటే హిందూపురం నుంచి సూగూరు ఆంజనేయ దేవాలయాన్ని దాకా ఊరికే తీసుకొచ్చేవాడు. డబ్బులు కూడా తీసుకునేవాడు కదా. అదొక పందలు అన్నమాట. ఊరేగింపు అంటారే అలాగా. వీరిద్దరూ పెదనాన్న మనవుడు సుధాకర్తో కలిసి ఒక రూములో బాడుగు తీసుకొని వంట చేసుకొని చదువుకోమని. అలా పాల సముద్రంలో నెలకు ₹6 ఇంటి బాడుగతో ఒక గది తీసుకొని కెరోసిన్ స్టవ్ మీద అన్నం వండుకునేవాడు, పెరుగు కొనుక్కునేవాడు, పొడి ఇంటి నుండి తెచ్చుకునేవాడు. 6వ తరగతి చదువుతున్నప్పుడే మురికి బంద్ కారణంగా 2-3 రోజులు స్కూలు బంద్ అయినట్టు గుర్తు. 6వ తరగతి చదువు సజావుగా సాగినట్టే లెక్క. అంతకు మించి పెద్దగా చెప్పుకోదగ్గ విశేషాలు. ఒకసారి ఎన్ఎస్ఎస్ పేరుతో రోడ్డు పనిచేసినట్టు గుర్తు. మరొకసారి బెనిఫిట్ షో ఒకటి తెలుగు సినిమా శభాష్ గోపి చూసిన జ్ఞాపకం. మేము అక్కడుండగా రాజేంద్ర ప్రసాద్ని చూశాను, సంజీవరెడ్డి గారిని చూశాను. రాజేంద్ర ప్రసాద్ అంటే నాకు ఎంత గౌరవము, సంజీవరెడ్డి గారన్నా అంతే గౌరవం. ఆ ఇద్దరు నా మనసులో ఎప్పుడు చెరగని ముద్ర వేసి. చివరిసారిగా సంజీవరెడ్డి గారు ఉయ్యూరు వచ్చారు, కాంగ్రెస్ విడిపోయిన. వచ్చినప్పుడు ఇక్కడ ట్రావెలర్స్ బంగ్లాలో ఆయన ఉంటే నేను వెళ్ళి చూసి నమస్కరించి వచ్చా. అంత అభిమానం నాకు సంజీవరెడ్డి. 3వ డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు విఫలమై హిందూపురంలో కిరాణా షాప్ పెట్టారు. కట్టా నర్సయ్య గారు ఎవరో ఉండేది. ఆయన పెద్ద మండి, వాళ్ళకి పెద్ద కొట్టు. మా నాన్నగారికి వాళ్ళందరూ శిష్యులు, అభిమానులు కూడా. ఆయన ఒక్కడే కనుక ఆయనకు సాయం కావాలి కనుక ఇంట్లో చర్చల తర్వాత నా చదువు హిందూపురం నేతాజీ మున్సిపల్ హై స్కూల్, ఎడ్వర్డ్ కారోనేషన్ హై స్కూలే తర్వాత నేతాజీ అయిన తర్వాత. అన్న షాపుల్లో పనిచేస్తూ ఆయనకు అన్నం వండి పెడుతూ 1.5 కిలోమీటర్ల దూరంలో ఉండే స్కూల్కి కూడా వెళ్ళేవాడు. ఆ స్కూల్ భవనంలో ఎలిమెంటరీ స్కూల్ కూడా నడిచే కనుక ఉదయం కూడా 1 గంటకు స్కూల్ అయిపోతే తర్వాత మళ్ళీ 3 గంటలకే మొదలయ్యేది. కనుక ఈ మధ్యకాలంలో అందరూ అంగట్లో చిన్న చిన్న పనులు సాయం చేస్తూ సాయంగా ఉండేవాడు.
ఇదంతా బాగానే ఉన్నా 7వ తరగతి పబ్లిక్ పరీక్ష చెట్టెక్కి ఆ దెబ్బతో ఎదురైన హేళన జోకులు కళ్ళు తెరిపించారు. ఆ ఊరంతా ఈ పల్లేరు కాయలు ఎక్కువగా ఉండేవి. కాళ్ళలో తెగ గుర్తులే. కాళ్ళ స్కూల్కి చెప్పులు లేకుండా వెళ్ళిన చెప్పులున్నా గుర్తుకుంటూనే ఉండేది. తరువాత కాలంలో ఎన్ని పనులున్నా చదువు దెబ్బతినకుండా ఉండాలని దృఢంగా నిర్ణయించుకో. ఆ పట్టుదలే నన్ను 7వ తరగతి నుంచి మంచి మార్కులతో ఆ ఊరి 2వ స్థానం పొందేట్టుగా చేసి పాలసముద్రం స్కూల్తో పోలిస్తే హిందూపురం హై స్కూల్ పెద్దది. ఎక్కువ మంది విద్యార్థులను 1000 మంది ఆనాడే ఉండేవారు నాకు తెలిసినంతవరకు. మా 3వ అన్న హిందూ దినపత్రిక రెగ్యులర్గా కొనేవారు. ఆంధ్రపత్రిక వీక్లీ కూడా రెగ్యులర్గా వచ్చి 8వ తరగతి వచ్చేటప్పటికి హెడ్ మాస్టర్ హెచ్ సుబ్బారావు, సోషల్ స్టడీస్ జానకిరామ్, తెలుగు బాలసుబ్రహ్మణ్యం వంటి టీచర్లు చదువు మీద చక్కని గౌరవం కలిగించేలా చేశారు. 8వ తరగతిలో ఉండగానే తెలుగు రచన పట్ల ఆసక్తి మొదలై అప్పటికి నా రాతలో చిన్న చిన్న అక్షర దోషాలుండేవి. అవి గమనించుకొని 1-2 నెలల్లోనే ఆ దోషాలు సవరించుకోగలిగాను. తర్వాత చదువు మరింత ఆసక్తికరంగా సాగింది. అప్పటికి 4వ అన్న ప్రభాకర్ ఇంటర్మీడియట్ మధ్యలో ఆపేసి షాపులో సాయంగా చేరిపోయారు. ముగ్గురికి భోజనం వండటం, కిచెన్ నిర్వహణ, గిన్నెలు కట్టడం, ఇల్లు శుభ్రం, వీధి కుళాయించి నీళ్లు తేవడం వగైరా నా పని. షాపు పనితో పాటు చదువు అదనం. ఇంట్లో మా 4వ అన్న ప్రభాకర్ ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ పుస్తకాలు ఉండేవి. వాటిలో ఫిజిక్స్ బుక్లో 25-30 పేజీల ఉపోద్ఘాతం భలే ఆకర్షణీయంగా ఉండేది. 9-10వ తరగతి చదివే కాలంలో ఈ పుస్తకాలు కూడా తిరగేసి ఫిజిక్స్ పట్ల, సైన్స్ పట్ల అభిమానం పెంచుకొని అప్పుడు ఎమర్జెన్సీ విధించటం గుర్తులేదు, కానీ ఎత్తేసిన హడావిడి బాగా గుర్తుంది. చిన్న చిన్న రచన చెయ్యాలనే ఉత్సాహం, ప్రయత్నం అప్పటికే మొదలై కొన్ని పద్యాలు వగైరా వాణి భూషణం అనే కాలం పేరుతో రాశాను. 1978 ఫిబ్రవరి 10వ తేదీన నేను రాసిన 16 లైన్ల ఎన్నికల కోలాహలాహలం చిన్న కవిత నాగసూరి వేణుగోపాల్ అనే పేరుతో ఆంధ్రపత్రిక డైలీ కవితగా ఉత్తరాలు శీర్షికగా ప్రచురించడం. ఆ రోజు స్వామిదాస్ అనే నా 10వ తరగతి ఫ్రెండ్ ఎక్కడో పేపర్ చూసి చెబితే మేమిద్దరం అక్కడికి పరిగెత్తికెళ్ళి ఆ పేపర్లోని కవితలు, దాని కింద నా పేరు చూసి తెగ ఆనందపడ్డాం. ఎన్నికల యొక్క కోలాహలం సామాన్యునకదే కుతూహలం, నాయకులకేమో హాలాహలం, వినాయకులకైతే అమృతబలం. మనమంతా వేయాలి ఓట్, నాయకులందరికార కోట్, నాయకులకు అదధికార కోట్, సామాన్యుడికిదే గొప్ప హెడ్, గతి లేని వారికేమో నోట్, తమకు రావాలి గెట్, దానితో వారికి మరు బంధువులకదే పిలుపు, వారికి ఇతడి మేలుకొని, అతనికి రాదు అను అదుపు, అతనిలో లేదు సొలుపు, నోట్లకై ప్రేమికుడా ప్రేమికుడు, నోట్లకై ప్రేమికుడు, గెలుపుకై శ్రామికుడు అని నాగసూరి వేణుగోపాల్ రాసిన కథ. మొట్టమొదటిసారిగా దాని కవితను చూసుకున్నాడు. నా పేరు అలా అచ్చులో చూసుకోగలిగా. అయితే ఈ ఆనందం నాకు మిత్రులకై పరిమితం. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చదువుకోకుండా ఇలాంటి పనులు చేస్తున్నామని పంతారనే భయం. హిందూపురం నేతాజీ మున్సిపల్ హై స్కూల్ ఆయన చదివిన స్కూలు, నేను చదవలేదు, కానీ మా నాన్నగారు పనిచేసిన స్కూలు. నేను ఆ ఎలిమెంటరీ స్కూల్లో నేను చదివాను, కానీ ఆ హై స్కూల్లో చదివాను. అలా మా అక్కయ్యలు కూడా చదవాలి, గర్ల్స్ హై స్కూల్లో చదివింది మా అక్కయ్య. గ్రాండ్ ఉండేది. అలాగే వాడిని ఎప్పుడూ తెరిచినట్టు నేను చూడాల. ఎస్డిఎస్సి కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సులో చేరే సమయాన్ని సాహిత్యం, చరిత్ర మొదలైన విషయాల పట్ల ఆసక్తి ఉన్న సైన్స్ మళ్ళీ చదివే అవకాశం లేదనే స్పృహతో ఎంపీసీ తీసుకున్నా. ఈ ఎంపికలో కుటుంబ సభ్యుల జోక్యం కానీ ఒత్తిడి కానీ ఏం లేవు. జూనియర్ ఇంటర్లో మొదటిసారి చెప్పులు వేసుకున్నట్టు, ప్యాంటు వేసుకున్నట్టు గుర్తుంది. మేము కూడా దాదాపు ఎస్ఎల్సీ దాకా మట్టలాగులు తోకముడి వెనకాల వేసుకొని చదివిన వాళ్ళు. అప్పటికి హిందూపురంలో ఎస్డిఎస్ కాలేజీ మొదలై 13 ఏళ్ళయి కనుక లైబ్రరీ లాంటి అప్పటికి హై స్కూలే తప్ప కాలేజీలు సౌకర్యాలు ఉండేవి. లైబ్రరీలో 3-4 దినపత్రికలు, కొన్ని వారపత్రికలు, మాసపత్రికలు,
మంచి మంచి పుస్తకాలు 2 లైబ్రరీ కార్డులు ఉండేవి కనుక 2 పుస్తకాలు తీసుకునే సదుపాయం. అలా 2 ఏళ్లలో తెలుగు సాహిత్యానికి సంబంధించిన చాలా పుస్తకాలు మహాప్రస్థానం, కృష్ణపక్షం, స్వమేవాహం, వజ్రాయుధం, 1000 పడగలు, ప్రకాశం నివేదనంగం, చిలకమర్తి, శ్రీల చరిత్రలు, నవమేధావి నార్ల, ఇంకా జగన్నాటకం, సీతా జోస్యం, 3 దశాబ్దాలు మొదలైన నార్ల వెంకటేశ్వరరావు రచనలు చదివాను. పుస్తకాలు చదవడమే కాకుండా వాటికి సంబంధించిన నోట్స్ చదివిన పుస్తకాల పేజీ నెంబర్లతో పాటు రాసుకునే అలవాటు ఉండేది. నాకు కూడా ఉండేది చాలా కాలం. ఈ మధ్యనే 10 ఏళ్ళ నుంచే అంతా నెట్లో కనుక అదేం పోవట్లేదు. అలా రాసుకున్న నోటు పుస్తకాలు ఇప్పటికీ నా దగ్గర పదిలంగా ఉన్నాయి. మా డైరీలో రాసుకునేవాడు. నేను పుస్తకం పెట్టి రూపాయి పుస్తకాలు పెట్టి కొనాలంటే నాకు భయంగా ఉంది. ఇంటర్మీడియట్ చదివే సమయంలో విద్యారంగం గురించి, నీటి సమస్య గురించి, ఆంధ్రకేజీ సినిమా గురించి, ప్రైవేట్ కాలేజీ గురించి, ర్యాగింగ్ గురించి పత్రికల్లో నా ఉత్తరాలు పడేవి. విఆర్ నాగలాగా 1982లో ఇంట్లో తెలియకుండా ఉండేందుకు నా పేరు బీజీ నాగసూరిగా రాసుకోవడం మొదలుపెట్టి హిందూపురంలో చదివిన పుస్తకాలు నా ఆలోచన విస్తృతికి ద్వారాలు తీసి అప్పటిదాకా మా ఇంటి ఎదురుగా ఈమని సుబ్రహ్మణ్యం గారు అని ఆయన ఉండేవాడు. ఆయన పౌరోహిత్యం చేశారు. అలాగే సుబ్బరామయ్య గారు అని అవతల బజార్లో ఉండేవారు. ఆయన పౌరోహిత్యం. వీళ్ళంతా మా నాన్నగారంటే మహాప్రాణంగా ఎందుకంటే బాగా చదువుకున్నవారు. మా నాన్నగారికి మంచి పేరు తెలుగు పండితుడు కనుక ఆ సుబ్రహ్మణ్యం గారి కొడుకు, 2వ కొడుకు అబ్బాయి, వాడి పేరేమీ లేదు, అబ్బాయి అని పిలిచేవాడు. వాడు నాకు హై స్కూల్లో, అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో క్లాస్మేట్ అన్నమాట. వాడి తమ్ముడు వాళ్ళ అన్నగా తర్వాత తెలుగు పండిట్ కూడా అయ్యాడు. హిందూపురం హై స్కూల్లోనే అక్కడ పనిచేసి ఆ కుటుంబం అన్నపూర్ణమ్మ ఆ సుబ్రహ్మణ్యం గారి భార్య, అంటే మా స్నేహితుడు అబ్బాయి తల్లి గారన్నమాట. ఆవిడ మున్సిపల్ కౌన్సిలర్ గోదావరమ్మ. ఇద్దరు చాలా స్నేహితంగా ఉండారు. మా అమ్మగారు అంటే చాలా విపరీతంగా అభిమానంగా ఉండారు. ఇందాక చెప్పిన రాఘవేంద్రరావు మాస్టారు కూడా అక్కడ ఎలిమెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్ అని. ఆయన తల్లి తల్లి కావేరమ్మ. ఆవిడ కారు రంగు చీరలు, అప్పటికే భర్త పోయాడు, ఆ చీరలు ధరించాడు. ఆయన రాఘవేంద్రరావు గారు స్పెషల్ నాకు బాగా జ్ఞాపకం. ఆయన స్కూల్కి వెళ్ళాలంటే గంట ముందు కూర్చొని భోజనం చేసేవాడు. ప్రతి మెతుకును నవిలి తినేవాడు అని అందరూ అనుకునేవాడు. మేము కూడా చూసేవాడు. అప్పటిదాకా ఒక రకమైన ప్రపంచం కాగా 1980లో మా గ్రామానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉండే పుట్టపర్తి సాయి కళాశాలలో బీఎస్సీ ఇంగ్లీష్ మీడియంలో చేరడం కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి మేము ఉన్నప్పుడు పుట్టపర్తి అవి ఏమీ తెలియదు మాకు. విజయరాశ్వర్థం, లేపాక్షి ఇవై మాకు తెలుసు, మిగతావి ఏమీ తెలుసు. ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు చెందిన మిత్రులు ఆ కాలేజీలో ఉండడం, ఎన్నో ప్రాంతాల ప్రముఖులు తరచూ ఆ కళాశాల సందర్శించడం, కీలకమైన విషయాలు. అది కొత్త కళాశాల అయినా అందులో కొత్త శాస్త్రవేత్త సూరి భగవంతం గారు ఉయ్యూరు ప్రాంతం వాడి, అలాగే సాహితీవేత్త జీవి సుబ్రహ్మణ్యం గారు బహుకరించిన పుస్తకాలు ఆ కళాశాల లైబ్రరీలో చాలా ఉండేవి. ఒకవైపు ఇంగ్లీష్ మీడియంగా చదువు మారడం, మరోవైపు తాత్విక సంబంధమైన ప్రసంగాలు చాలా రకాలుగా వినడం కొత్త ఆలోచనలకు దారి. అక్కడ చదివేటప్పుడు తెలుగు లెక్చరర్ శ్రీ వెంకట్రామరెడ్డి పేరున 5-6 పుస్తకాలు ఒకసారి తీసుకొని చదివిన సందర్భాలు కూడా. కల్లూరి సుబ్బారావు గారు అనేటువంటి ఆయన హిందూపురం మా చుట్టుప్రక్కల గొప్ప సాహితీవేత్త. మా నాన్నగారికి బాగా పరిచయం. ఆయన పుస్తకాలు మా నాన్నగారికి పంపడం, ఆ పుస్తకాల మీద మా నాన్నగారు వ్యాఖ్యానం చేయటం, లేక ముందు మాటలు రాయటం కూడా జరిగింది. మా ఊళ్ళో అంటే హిందూపురంలో ఒక ఆయన పేరు కూడా కల్లూరి సుబ్బారావు, నల్లగా ఉండేడు. మా ఇంటికి అవతల బజార్లో ఉండేవాడు. అంటే ఈ బెంగళూరుకి వెళ్ళే దారిలో అన్నమాట. దానికి యువతల ఆయన ఇంటిని రాయల వారి కళామందిరం అని పేరు పెట్టుకునేవాడు. అక్కడ వారానికి ఒకసారి సాహితీ సభలు జరిపేవారు. ఎవడు జనం వచ్చేవాడు కాదు, కానీ పేపర్లో మాత్రం అన్నాడు వార్త బాగానే వచ్చి.
అది చూసి మేము నవ్వుకుంటూ ఉంటాం. వట్టబట్టిలో చదివే కాలంలో కూడా హాస్టల్ చదువు ఖరీదు కనుక చిన్న గదికి అద్దెకు తీసుకొని అందం వండుకొని చదువు చేశాను. అక్కడ చదివే కాలంలోనే నాని పాల్కీవాల, సునీల్ గవాస్కర్, రామనాథ్ గోయంక, అప్పటి కర్ణాటక గవర్నర్ గోవింద నారాయణ్, మరి జనారెడ్డి, పండిట్ రవిశంకర్ మొదలైన ఎందరినో చూడటానికి వాడు చెప్పిన విషయాలు వినటానికి వీలు. అయితే ఒక రకమైన ఊపిరాడని పరిస్థితి కూడా అనుభవాన్ని. డిగ్రీ చేస్తున్న కాలంలో కొన్ని కథలు, కవితలు రాశా. తర్వాత కాలంలో వాటి ప్రచురణ అయ్యాయి. అయితే అదే సమయంలో ఫిక్షన్ కన్నా నాన్ ఫిక్షన్ వైపు అంటే వచనం వైపు మొగ్గా. తిమ్మడి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చేరడం, ఫిజిక్స్లో ఎంఎస్సీ చేయడం మరింత విశాలమైన ప్రపంచంలోకి చేరడానికి దోహదపడి తిరుపతిలో చదువుతున్న కాలంలోనే శోభానాయుడు నృత్యం, రమణి వేణుగానం, శోభారాజ్, బాలకృష్ణ ప్రసాదుల గానం, కామిశెట్టి శ్రీనివాసుల వ్యాఖ్యానం మాత్రమే కాకుండా ఎంతోమంది ఇతర ప్రముఖులను యూనివర్సిటీ సభల్లో చూసే అవకాశం కలిగి ఎంఎస్సీ, ఎంఫిల్ మధ్య హిందూపురంలో ఒక 4 నెలల పాటు ఫిజిక్స్ లెక్చరర్గా ఉద్యోగం చేయడం, ఎంఫిల్ తర్వాత చిత్తూరులో ఒక 4 నెలలు పార్ట్ టైం లెక్చరర్గా చేయటం కూడా. 9, 10 తరగతులు చదువుతున్న సమయంలో జనతా ప్రభుత్వం గెలవడం, అప్పటి రాజకీయ పరిణామాలు, సండే బ్రిడ్జి వంటి పత్రికలు చదవడం, మరోవైపు హై స్కూల్లో జానకిరామ్ టీచర్ కారణంగా చాలా పత్రికలు చదవగలడం వల్ల ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేటప్పటికి నాలో మంచి చదువరి తయ్యారు. ఎస్బీ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత చాలా తెలుగు పుస్తకాలు, ఇంగ్లీషు పుస్తకాలు, అలాగే దేశ విదేశాల పత్రికలు కనపడ్డాయి. రచయిత కావాలనే కోరిక 9, 10 తరగతి చదివేటప్పుడే మొదలైంది కనుక దానికి అవసరమైన అధ్యయనం అప్పటి నుంచి ప్రారంభమైంది. డిగ్రీ చదివే కాలంలో 3-4 వారపత్రికల్లోని కథలన్నీ చదివి విశ్లేషించుకునే అలవాటు మొదలై చిన్న చిన్న వ్యాసాలు ఉత్తరాలుగా ప్రచురింపబడి తిరుపతిలో చదివే కాలంలో డమ్మీ స్థాయిలోనే ఆగిపోయిన తెలుగు పత్రిక సాయంకాలం దినపత్రికలో ఎన్నో వ్యాసాలు వచ్చాయి. నా తొలి పూర్తి వ్యాసం సాహిత్యానికి సంబంధించి వేమన కవి కాదని పురాణం సుబ్రహ్మణ్య శర్మ తన సంపాదకత్వం వహించే ఆంధ్రజ్యోతి చిత్ర వారపత్రికలో రాశారు. ఆ ధోరణి నచ్చగా వేమన వాదనలో కవిత అనే వ్యాసం రాసి ఆంధ్రప్రభ దినపత్రికకు పంపితే 1986 మార్చి 9న ఆదివారం సంచికలో రంగుల్లో ప్రచురించారు. తర్వాత వ్యాసం తెలుగు పత్రికల సంపాదకీయ, ఆంధ్రపత్రిక సంపాదకీయ పుటలు 1987 అక్టోబర్ 25న ప్రచురింపబడి ఇది జర్నలిజానికి సంబంధించినవి కాగా, మూడవది పాపులర్ సైన్స్కి సంబంధించి ఇది సోలార్ వాటర్ హీటర్ ఎలా పనిచేస్తూ తెలిపజెప్పే వ్యాసం. 1987 డిసెంబర్ 8న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించి సుమారు 2 ఏళ్ల వ్యవధిలో 3 ప్రధాన పత్రికల్లో 3 విభిన్న రంగాలు సాహిత్య, జర్నలిజం, సైన్స్ సంబంధించి వెలువడిన ఈ 3 వ్యాసాలు విజి నాగసూరి పేరుతో వచ్చి ఇలా మొదలైన త్రివేణి ప్రవాహం వస్తుపరంగా మరింత విస్తృతమై ఇప్పుడు 62 ఏళ్ల వయసు దాటేసరికి ప్రచురించిన పుస్తకాల సంఖ్య 70. వాటిలో నా స్వీయ రచనలే 45. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ 45 పుస్తకాలు 6000 అచ్చు పేజీలకు మించి. మిగతా సాహిత్యక 30 పుస్తకాల దాకా సంపాదకత్వం వహించిన పుస్తకం. వీటిలో 25 మంది మిత్ర సహాయ సంపాదకులు తోడ్పడగా 350లకు మించిన సంఖ్యలో రచయితలను తోడ్పాటు అందించి 4 రాష్ట్రాల్లో 10 చోట్ల ఆకాశవాణి ఉద్యోగం చేస్తూ ఎంతోమంది సాహితీవేత్తలతో, శాస్త్రవేత్తలతో, సంగీతకారులతో ఇంకా ఎంతోమంది సున్నితత్వం, పాండిత్యం గల వారి సాన్నిహిత్యం సంపాదించగా జీవితం సంపద్వంతంగా మారి వీటన్నిటికీ మించి 1991 నవంబర్ 24 నా జీవితంలో ప్రవేశించిన హంసవర్ధని కుటుంబ పరంగా ఇచ్చిన తోడ్పాటు చాలా ఎక్కువ. లేకపోతే ఉద్యోగం ఉత్సాహంగా అర్థవంతంగా చేసుకుని ప్రతిరోజు రాత్రిపూట అధ్యయనం
తెల్లవారుజామున రచనా వ్యాసంగం సాగి ఉంటే దిక్క 1909 2001 ప్రాంతంలో 5 పత్రికల్లో 5 వీక్లీ శీర్షికలు అలాగే 4 మాస పత్రికలో శీర్షికలు నిర్వహించడం సాధ్యమయ్యేది కూడా కాదు. అలాగే పత్రికలకు పుస్తకాలకు పుస్తక ప్రచురణకు మిత్రులకు పుస్తకాలు పంపడానికి డబ్బు బాగా ఖర్చు పెట్టిన అభ్యంతరం పెట్టని హంసవర్ధని ఆయన పట్ల హింసవర్ధని కాకుండా హంసలాగా ప్రవర్తించినట్టు ధన్యవాదాలు చెప్పాలి. ఆ అన్ని రకాల కృషితో విలువైంది ఇది నా ధ్యేయం. అసాధ్యుడే కాదు అనితర సాధ్యుడు నాగసూరి అంటున్నాడు శ్రీ గొర్రి శ్రీనివాసరావు, చీఫ్ ఎడిటర్, సహరి, అంతర్జాతీయ పత్రిక. ఆకాశవాణి అనగానే ఏదో తెలియని ఆప్యాయత, ఒక అపురూపమైన అనుభూతి కలుగుతుంది. నాకు కూడా అంతే. రేవూరి అనంత పద్మనాభరావు గారి ఉండగా అక్కడ రేడియోలో మొదటి ప్రసంగం, ఆ సందర్భంలో ఉషశ్రీ గారు ఉండగా ఒక ప్రసంగం, ఆ తర్వాత వరుసగా చివరికి ఈయన ముంజులూరి సేవ కృష్ణకుమారి గారి దాకా రేడియో స్టేషన్ డైరెక్టర్. అందులో మంగళంపల్లి మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు ఎంత ప్రోత్సహించారో చెప్పలేదు. వేళ దాకా నాలో నేను రేడియో కార్యక్రమాలు చాలా చేశాను. బాగానే నన్ను ఆదరించింది రేడియో కూడా. అలా సాగింది మాకు కూడా. 4 అక్షర ముక్కలు వచ్చి కాస్తో కూస్తో పేపర్ చదివే వాళ్ళకి నాగసూరి సురిచిత దృష్టితో విమర్శనాత్మక శైలితో ఆయన సృజించని అంశాలు చాలా తక్కువే. ఒక పక్క సాంస్కృతిక అంశాలు, మరో పక్క మానవ సంబంధాలు, ఒక పక్క సైన్సు, మరొక పక్క మహనీయుల జీవిత చరిత్ర, ఒక పక్క తమిళనాడు మా తెలుగు తల్లి కార్యక్రమం. అలా నిరంతర సాహితీ సృష్టి చేస్తున్న అసాధ్యుడు నాగసూరి గారు. ఆయన వట్టి అసాధ్యుడే కాదు, అనితర సాధ్యుడు. వీరితో నాకు మైత్రి నేను చెన్నైలో ఉన్నప్పుడు 2013 ఇది ఏది కాడు బలపడుతూనే. ఒకసారిగా 2014 సంక్రాంతికి వారు రేడియోలో నిర్వహించిన కథా పఠన కార్యక్రమాలు నేను శతవర్షీయతనే ఒక చిన్న పదానికి చదివా. 100 జన్మదినం సెలబ్రేట్ చేసుకునే కాంచనమాలను మీ ఆయుష్ రహస్యం ఏమిటో చెప్పమంటే, నేను ఉండటం మా వాళ్ళకి ఇష్టం, వాళ్ళతో ఉండటం నాకు ఇష్టం కాబట్టి ఉన్నాను అంట. ఇదే విధంగా రేడియోలో మనతో ఉండటం మనకిష్టమై, రేడియోకు మనం కూడా ఉండటం ఇష్టమైతే రేడియో చిరకాలం ఉంటుంది. ఇంటింటికి రేడియో వ్యాప్తి చేశారు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు. అంత గొప్ప సేవ అంతకుముందు ఎవరు చేసి ఉండరేమో నా ఉద్దేశం. అలా జరగటానికి మన కోసం రేడియో ఎన్నో మార్పులు చేస్తుంది. అలాంటి మార్పుల వ్యూహకర్త నాగసూరి. రేడియోను ప్రజల దగ్గరకు తీసుకు వెళ్ళటానికి, అలాగే రేడియోలో వచ్చే అరుదైన కార్యక్రమాల పట్ల మనకు ఆసక్తి కలిగేలా చేయటం ఆయన సృజనాత్మకతను విరివిగా వాడారు. కరోనా కోరలు తాచిన చీకటి వేళ తెలుగు వారపత్రికలన్నీ మూతపడ్డాయి. పత్రిక లేకపోతే పాఠకులు చదవడానికి కథలు, సీరియళ్ళు ఎలా వస్తాయి? అలాగే ఏం రాయాలి, ఎవరి కోసం రాయాలి? ఈ ఆలోచన నుంచి ఉద్భవించింది సహరి సమగ్ర వారపత్రిక. ఇది అంతర్జాలంలో తొలి తెలుగు సమగ్ర వారపత్రిక. దీని ప్రారంభ సంచిక ప్లాన్ చేసినప్పుడు నాగసూరి గారిని సహరి కోసం రాయమన్నా. ఏం రాయమంటారని అడిగాడు. నాగసూరి ఏం రాయండి అన్న. ఆ పేరు ఆయనకు కూడా నచ్చి అసార్టెడ్ విషయాలు తీసుకొని మొదటి సంవత్సరమంతా రాశాక ఆయన రేడియో గురించి రాయమని. రేడియో విషయాలు గ్రంథస్థం చేయటం ముందు ఒక రిఫరెన్స్ లాగా చదువులకు, రేడియో ప్రియులు అందుబాటులో ఉంటుందనే ఆశతో ఆ సలహా ఇవ్వటం జరిగింది. అలా ఆవిర్భవించాయి ఈ వ్యాసాలు. నాగసూరియంలో 2వ ఫేజులో సహరి పాఠకులు ఎందరో నాగసూరియం శీర్షకు అభిమానులు. వారి రచనలే తొలుత చదువుతామని ఎందరో మాకు మెయిల్స్ పంపుతూ ఉంటారు. వారి చిరకాల సాన్నిహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ అభినందన తెలియజేస్తున్నా. నాగసూరి వాణి బాణి
శ్రీ కొమ్మల రాధాకృష్ణ సాహితీవేత్త, రచయిత. నేను బాల్యంలో వాల్వ్ రేడియో కార్యక్రమాలు విన్నా. బయట తిరగటం వచ్చిన తర్వాత పార్కులో మున్సిపల్ రేడియో కార్యక్రమాలు విన్నా. మా ఇంట్లో సొంత రేడియో 63, 64 వచ్చింది. నాకు కూడా అంతే. ట్రాన్సిస్టర్ కొత్తగా వినడం, రాడ్డులో మెషిన్ చిన్నది, ఆకారం పెద్ద, బ్యాటరీల మీద పనిచేసి నిత్యం మా తండ్రి గారి భోజనానికి ముందు అగరవత్తి వెలిగి దేవుడి దగ్గరకు వచ్చే ముందు మా అగరధూపం రేడియోకు వేసేవాడు. రేడియో వారికి సరస్వతి అవతారం, సరస్వతి పీఠం. ఎక్కువ రేడియోలు ఉండేవి. తర్వాత బాగా పనిచేసి నాగసూరి కాలం నాటికి కుటుంబ విశ్వవిద్యాలయమైంది. ఎదుటివారి చేయగలిగింది గుర్తించడం, తాను చేయగలిగింది దక్షిణం చేయడం. నాగసూరి వేణుగోపాల్ ధాతు నిర్మాణంలో 2 అరుదైన అంశాలు. మనం ఉన్న చోటే ఉంటాం, కాలం కదిలిపోదు. మనం వయసు మరో సంవత్సరం పెరుగుతుంది, కానీ నాగసూరి కాలంతో పాటు నిరంతరం ప్రయాణిస్తాం. అందువల్ల అతను ఎదుగుతాడు. ఆకాశవాణి ఉద్యోగాల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ అని నా భావన. కరెక్టే. తాను సైన్స్ చదివిన కారణాన తనకు మాత్రమే తెలిసిన ఎయిడ్స్, పర్యావరణం వంటి అంశాల పడి శ్రోతల్లో గొప్ప ఆలోచన కల్పించారు. చదవడం, తెలుసుకోవడం, వీలైతే పర్యటించడం లేక కలవడం, అధ్యయనం చేయడం, అవసరమైతే మరింత శ్రమపడటం తనకు తానుగా ఏర్పరచుకున్న ప్రమాణాలు. వీటికి అమలు చేయడం అందరికీ అయ్యే పని కాదు. అమలు చేసి అమృత ఫలాలు సాధించడం నాగసూరికే చెంది. కొత్త ఆలోచన, కొత్త ప్రణాళిక, కార్యాచరణ వైవిధ్యం, సమాచారం, సంగీతం, ఉత్సుకతల మేళవింపుతో శ్రోతలకు విసుగు లేకుండా జనరంజకంగా జ్ఞాన పరిధి విస్తరించేలా కార్యక్రమం ఉండాలని సవాలును సృష్టించుకోవడం విజేతగా బయటపడ్డ నాగసూరి బాణి. ఉదాహరణగా బొమ్మ పురుషులు తవ్వండి. అది కార్యక్రమ రూపకల్పన అనుకున్నది అనుకున్నట్టు వచ్చిన తర్వాత ఆకాశవాణి శ్రోతలను చేరే వరకు నాగసూరి వచ్చి బాలింత పురిడి తల్లి. శ్రోతలు మెచ్చిన క్షణం అతన్ని మాతృమూర్తి ఆనందం. ప్రతి దశలో ప్రసవ వేదన అద్భుతం. ఆకాశవాణి 3 నెలల ముందు తూగుతూ ఉంటుంది. నాగసూరి విజయవాడలో చురుగ్గా ఉన్న రోజుల్లో ల్యాండ్ ఫోన్లు మాత్రమే ఉంటాయి. అప్పటి మొబైల్ ద్వారా లభ్యమవుతున్న సమాచార వ్యవస్థ నాటి సమాచార వ్యవస్థకు యోజనాల ద్వారా బుద్ధి బలంతో కార్యక్రమాలు రక్తి కట్టించి ఈ వ్యాసాలంటినీ అన్నమయ్య పదగోపురం స్థానం తెచ్చేది. ఇందులో అన్నమయ్య వైభవంతో పాటు అనుకూల పరిస్థితుల్లో కార్యసాధకుడి పనితీరు ఎలా ఉంటుందో కళ్ళకు కట్టించి నాగసూరి గారికి మర్యాదగా ఉండడం, విధేయతతో ఉండడం, కారణం ఏదైనా బదిలీ ఉత్తర్వులను స్వీకరించి ఎక్కడికి వెళ్లాల్సి వస్తే అక్కడికి హుటాహుటిన వెళ్ళడం మాత్రమే. శ్రోతలకు చేరువ కావడం, అజరామరమైన విశిష్ట కార్యాలు రూపొందించడం తెలుసు. కనుక 1955లో పితృయోగం, 12లో మాతృవియోగం జీవితంలో సత్యం. విషమ పరిస్థితుల్లో ధీరోదాత్తుడిగా ఆదేశాలను శిరసావహించాడు. శిరసు వంచల అయోగ్యులకు నమస్కరించి తనకు అసౌకర్యం లేని పద్ధతిలో కార్యసాధన చేసే లౌకిక పంక్తులలో అడుగు పెట్టారు. విధేయత, అవిధేయతను చూచే సంస్కారాలు తక్కెడలో తులాభారానికి తావు యుగ. నాగసూరి ప్రతిభకే కాదు, వ్యక్తిత్వానికి ఆకర్షితులం అవుతారు. ఆయన ప్రత్యయం నిరుపమ. 33 ఏళ్ల సర్వీస్, 11 చోట్ల ఉద్యోగం. వేణుగోపాల్ గారికి ఆయన కోరిందంతా ఇచ్చేసి బదులుగా మనం ఏం కోరకపోయినా జీవిత పర్యంతం రుణపడి ఉండేలా ఇవ్వగలిగిందంతా ఇచ్చేశారు. ఉభయులకు ఇది వృద్ధి మార్గం. అక్షయ్ అమరావతి కథలు అలంకరించాయి. అన్నమయ్య పదగోపుర ప్రతిష్ఠ జరిగింది. గొల్లపల్లి మంజులాదేవి జరామరణాలకు అతీతంగా ఉన్నారు. వెలుగు జాడ అప్పటికీ జాడ చెబుతూనే ఉంటుంది. సైన్స్, సాహిత్యం, పర్యావరణ, ప్రజల్లో వైవిధ్యం, క్షణికాలు, శాశ్వతాలు, చర్చలు, ఇంటర్వ్యూలు, రక్తికి అనురక్తికి, గీతం, గానం అన్నింటినీ ఏ పాళ్లలో కలిపి ఏ ప్రాంతం వాళ్ళ ఎలా అందించాలో అలా అందించాడు. చెవులకు, కళ్ళను
అతికించే శస్త్ర వైద్యంలో సూరి సిద్ధహస్తు. లైవ్ ప్రోగ్రాం నిర్వహణ కత్తి మీద సాగు. ఫిబ్రవరి 2018 తిరుపతి ఆకాశవాణి వ్యవస్థాపక దినోత్సవ వేళ 2 గంటల పాటు రక్తదాన కార్యక్రమాలు వివిధ పార్శ్వాలు స్పృశిస్తూ సాగింది. ప్రతి రక్తదాత ప్రాణదాత. రక్తదాతలు గర్వించాలి. అపోహలు తొలగి కొత్తవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. కార్యక్రమంలో ఔన్నత్యం ఊరు వాడ అంతా తెలియాలి. సూరి తెలిసేలా చేశాడు. గొప్ప కార్యక్రమం ఆయనకే సాధ్యం. నిరంతర పరిశోధన ఆయన అందుకు శ్రమించడంలో కూడా తనకు తాను ఛార్జ్ చేసుకోవడం తెలిసిన వివేకవంతుడు. పోటీ పరీక్ష రాసి ఎన్నికై టెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగంలో ప్రవేశించి ఒక పాదం టెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, రెండో పాదం తిరుపతి కేంద్ర నిర్దేశకుడిగా హైదరాబాదులో ప్రసార భారతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ RABM సంపాదకులుగా మూడో పాదం పెట్టి తీయడంలో వామన యాత్ర పూర్తయితే మామూలుగా ఉద్యోగ జీవితం ముగిసిందంటాం. నాగసూరి విషయంలో అది వామన యాత్ర. త్రివిక్రముడై విజృంభించి తన ముద్ర విడిచి వచ్చారు. కాదంటానికి వీలులేని దాఖలాయే ఈ పుస్తకం. నిశిత పుస్తకి నికషోప విజయవాడ ఉదయరేఖలు 96/2002 మద్రాసు మల్లెపూదండ కార్యక్రమాలు వినే శ్రోతల తరహా. అప్పటికి విజయవాడకి టెలివిజన్ లేదు, మద్రాసుకు తెలుగు ముఖ్యం. ఉద్యోగంలో కొంకణి, మరాఠీ, పోర్చుగీస్, కన్నడ భాషల పరిచయం లభించి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు భిన్నంగా జానపద కార్యక్రమాలు, లేపాక్షి, హేమవతి, రత్నగిరి ప్రాంతాలు సేద్యపు శుద్ధుల కార్యక్రమాల రూపకల్పనలో చొరవ తనకు తానే పరీక్ష పెట్టుకుని నెగ్గే ఆనందాన్నిచ్చింది. తృప్తి, నమ్మకం, విశ్వాసం పెరిగి తెలుగు భాషతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు నాగసూరి గారిని ఒక వ్యాస రచయితగా చూస్తూ ఉంది. సైన్సు జీవిత చరిత్ర సిద్ధాంతకర్తల పరిచయాలు అడుగున పడ్డ మఖాముఖుల జీవిత విశేషాలతో కనపడతారు. ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సింది వాళ్ళ వర్ధంతులు, జయంతులు వేళ తప్పకు గుర్తు చేస్తారు. ఆకాశవాణి సూరి బాణి, వాణి ఒక విజ్ఞాన సర్వస్వం. కొందరికి ప్రేరణ, మరికొందరికి సమాచారం. అదైనా అపూర్వం, ఏదైనా అపూర్వం. మరాఠీ కేక్కును మెట్లుగా కోసినట్టు కొంకణి పరీక్షలు ఎగినట్టు ఉంటుందని గోవా స్టేషన్ డైరెక్టర్కు వివరించి మెప్పు పొందటానికి కారణం తన పరిశీలన స్వభావం. తెలియకపోవడం ప్రసక్తిగా చిత్తశుద్ధితో పనిచేసిన ఏది గ్రహిస్తే అదే చెప్పగలగడం విజయరహస్యం. అనంతపురం రేడియో స్టేషన్ ప్రారంభంలో నాగసూరి దార్శనికత ఉంటుంది. అలాగే ఆయన అక్కడ ఉన్నంతకాలం ప్రతి వారం ఒక సైన్స్ కార్యక్రమం ప్రసారం చేశారు. మత్సుగా అదొక్కడే. రెండోసారి అనంతపురం కేంద్రంలో పనిచేసే కాలంలో లేపాక్షి బసవయ్య, లేచి రావయ్య పాటలు ఆరంభ సంగీతాన్ని సిగ్నేచర్ ట్యూన్గా ఎన్నుకోవడంలో, ప్రాంగణాన్ని తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహించి ఇలాంటి పాత్రే 2016-18 ప్రాంతంలో తిరుపతి కేంద్రంలో ఆయన టైంలో 1998 విజయవాడ ఆకాశవాణి స్వర్ణోత్సవం, 10 హైదరాబాద్ ఆకాశవాణి డైమండీ జూబిలీ, 2012 కడప ఆకాశవాణి స్వర్ణోత్సవం, 13 మద్రాసు ఆకాశవాణి అమృతోత్సవాలు, ఇలా ఎన్నో. ఇంకా 2017 జనవరిలో తిరుపతిలో జరిగిన సైన్స్ కాంగ్రెస్, 17-18 ఫిబ్రవరి తిరుపతి కేంద్ర కార్యక్రమాలు, విశాఖ రెయిన్బో FM ఛానల్ ప్రారంభ కార్యక్రమం, ఇలా ఇంకెన్నో ముఖ్యమైన ఘట్ట. ఆ సందర్భాల్లో అక్కడ నాగసూరి ఉద్యోగం చెయ్యాల్సి రావడం దైవ ఘటన. మతి ఎంతో, గతి కూడా అంతే అనేది చూపిస్తుంది. 3 రాష్ట్రాలు పరిబదిలి, పోలను జోగికి దూరం లేదు. ప్రతి బదిలీని ఆహ్వానించారు. ప్రతి ఊరు స్వాగతించి కట్టుబొట్టు తెలిసాయి, తీరు తెన్ను తెలిసాయి, రుచులు తెలిసాయి, అభిరుచులు తెలిసాయి, పరిసరాలు తెలిసాయి, ప్రకృతి తెలిసింది, గుడి గోపురాలు తెలిసాయి, పురుషుల్లో పుణ్య పురుషులు తెలిసారు, మిత్ర సంపద పుష్కలం, ప్రతిభావంతులు,
పురుషుల్లో ఆ చేరువయ్యారు. ప్రతిభాహీనులు పప్పులు వడకవని గ్రహించి అశేష ఆంధ్రులకు శ్రోతలు ఎవరి గొప్పదనం వారు గుర్తించేలా చేసి మన గురించి మనకు ఆగంతలకు తెలిసినంత తెలియ వెలుగుదాడ వేకువ గీతమై ఈ నిజమే చెబుతాను. నాగసూరి ఏమి ఆశిస్తే అది సిద్ధిస్తుంది. వారు సిద్ధులు, వారి మిత్ర కోటి ధన్యులు. అనుభవాల ఏ జ్ఞాపకాల పూలతే. రేడియో అంటే ఆకాశవాణి, ఆకాశవాణి అంటే ఉదయం ఓ 3-4 గంటలు, మధ్యాహ్నం ఓ 3 గంటలు, సాయంత్రం ఒక 5 గంటలు మాత్రమే ప్రసారం ఇస్తూ మిగతా పనులు కూడా చేసుకునే వాళ్ళకి కాలం. ఈ పద్ధతి ఎదిగిన వారి ఆకాశవాణి తోబుట్టువులుగా పెరిగారు. ఆకాశవాణి వృద్ధిని చూసి ఆనందించారు. కలవలపడితే ఇప్పుడు భేదానికి లోనవుతున్నారు, ఖేదానికి. అలా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రసారాలు ఉండే కాలంలో ప్రసారం ముందు ప్రత్యేకమైన సంగీతం 2 నిమిషాల పాటు వినబడేది. దీని చివరన కార్యక్రమం మొదలయ్యే. శ్రోతల కార్యక్రమం మిస్ కాకూడదని ఈ రేడియో సంకేతాన్ని స్టేషన్ గుర్తించడానికి ప్రసారం చేసేవారు. పోటాపోటీగా ప్రసారాలు కలిసిపోయిన వేళ ఛానల్కు సిగ్నేచర్ చోల్ అనవసరం లేదనేంత పరిస్థితులు మారిపోయి ఛానల్కు సంతకం లాంటి సంకేతం సిగ్నేచర్ చోల్. పుస్తకానికి నామకరణం చేసిన వాడు 25 ఏళ్లుగా నన్ను, నా రేడియో వృత్తిని గమనించిన పొమ్మన రాధాకృష్ణ గారు పుస్తకానికి ఈ పేరు పెట్టారు కనుకని నేపథ్యానికి వివరించడానికి నేను క్యారియర్ వేవ్ లాంటిది అంటే మోసుకుపోనేటువంటి ఒక తరంగం. జాన్ ఫోల్డ్స్ అన్న రూపొందించిన ఆకాశవాణి సిగ్నేచర్ చోట్ వ్యవధి కేవలం 8 నిమిషాలు. ఇందులో వయోలిన్, వయోలా, సెర్లో, పంపూరా సాహిత్యాలు వాడారు. ప్రతి 10 సెకండ్లకోసారి ఈ మధుర ధ్వని పునరావృత్తము. సాధారణంగా ఆకాశవాణి ప్రసారాలకు ముందు 2 నిమిషాల పాటు 10-12 సార్లు పునరావృత్తము. వార్తా కార్యక్రమాలు అంతరాయం వస్తే కూడా మొదట ఈ సిగ్నేచర్ ట్యూన్ వినిపించడం ఆరంభం. ఆకాశవాణి ప్రచారాలు తరచుగా వినేది. మనకు కూడా మధ్య మధ్యలో విరామ సంగీతం అని వినిపిస్తూ ఉంటారు. అదే అనుకొని నేను ఇందాక ఆయనకి మెయిల్ పెట్టా, అంటే వాట్సాప్లో, ఏమంటే సిగ్నేచర్ ట్యూన్ అంటే విరామ సంగీతం అని ఆకాశవాణి వినిపిస్తోంది, అదేనా అంటే కాదు అని దానికి చక్కని అనువాదం చెప్పారు. సంకేత సరాగం అన్నారు, అది బాగుందని. ఆకాశవాణి ప్రసారాలు తరచుగా వినేవారు, జాగ్రత్తగా వినేవారు. ఇంకో విషయం కూడా గుర్తించేవారు. ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ ప్రారంభం అవటానికి ముందు టీ అనే ధ్వని ఉంటుంది. అది తొలుత వస్తేనే సిగ్నేచర్ ట్యూన్ వస్తుంది. దీన్ని క్యారియర్ వేవ్ అంటారు, అంటే తరంగాలను మోసుకుపోయేదన్న. రేడియో ట్రాన్స్మిటర్ తొలుత దీన్ని ఉత్పత్తి చేసి ప్రసారం. ఈ తరంగం మీద ప్రోగ్రామ్ వేవ్ అనుసంధింపబడి ఇక్కడ ప్రోగ్రామ్ వేవ్ సిగ్నేచర్ 2 తరంగాల అనుసంధానాన్ని మాడ్యులేషన్ అంటారు. మీడియం వేవ్ ప్రసారాల్లో ఇది యాంప్లిట్యూడ్ తరంగ దైర్ఘ్యం పరంగా మాడ్యులేట్. ఎఫ్ఎం ప్రసారాలు క్యారియర్ వేవ్, ప్రోగ్రామ్ వేవ్ ఫ్రీక్వెన్సీ అంత పరంగా మాడ్యులేట్ అవుతాయి. అందుకే వీటి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ప్రసారాలు అంటారు. ఎఫ్ఎం అంటే సిగ్నేచర్ ట్యూన్కు ఆధారంగా ఉండే నేపథ్యం. ఆధారం వంటిది క్యారియర్ వేవ్. 2020 జూలై 31 మొదటి సహరించని ఇంటర్నెట్ వారపత్రికలో 1 సంవత్సరం పాటు వివిధ అంశాల మీద నాగసూర్యం కాలం రాశారు. పత్రిక 2వ ఏడు ప్రవేశిస్తున్న వేళ ఆకాశవాణి గురించి రాయమని సహరి సంపాదకులు గొర్రి శ్రీనివాసరావు ఎలా రాయాలి, ఏం రాయాలని ఆమె సలహా ఇవ్వాల. ఇది ఒకందుకు మౌలభ్యం, మరొకందుకు ఎక్కువ. 3 దశాబ్దాలకు పైగా మా దంపతుల మధ్య ఆకాశవాణి 3వ వ్యక్తిగా సాగింది. ఆకాశవాణి చరిత్ర ఇదివరకే చాలామంది చాలా భాషల్లో రాశారు కనుక నా ప్రమేయంతో వివిధ కేంద్రాలు సాగిన
ప్రత్యేక ఘట్టాలు, సంఘటనలు, సందర్భాలు, కార్యక్రమాల గురించి వారం వారం రాయాలని భావించి ఈ దశలో నేను మా శ్రీమతి కలిసి రిజిస్ట్రేషన్ వైజ్ ముఖ్యమైన ఘట్టాలు, స్టేషన్ వైజ్ అన్నమాట, ముఖ్యమైన ఘట్టాలు ఏమిటో జాబితా రాసి కొన్నిసారి రాయడం ప్రారంభిస్తే 100కు పైగా గుర్తుకు వచ్చే ధైర్యం కలిగింది రాయగల. ఒక్కో స్టేషన్వి కాకుండా వైవిధ్యంగా అవసరమైతే కొంత ఆ ప్రాంతపు నేపథ్యంతో కలిసి ఒక వారం ఒక ఘట్టంపై 2021 జూలై 30 నుంచి రాస్తూ వచ్చి సంబంధమున్న ఫోటోలు జతపరుస్తూ రేడియో మీడియం స్వభావం, సృజనాత్మక ప్రయత్నాన్ని వివరిస్తూ అవసరమైన చోట రిసోర్సెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ టెక్నిక్స్ మిళితం చేస్తూ రాస్తూ వచ్చి గురువారం అర్ధరాత్రి సహరి వీక్లీ అప్లోడ్ అయ్యేది. అలాగే ప్రతి శుక్రవారం ఫేస్బుక్లో ఈ వ్యాసాలు పోస్ట్ చేయడం ప్రారంభించి తొలి ఎపిసోడ్ నుంచి స్పందన విశేషంగా ఉంది. 4 నెలల తరువాత అంటే 2021 నవంబర్ 11 నుంచి సకలం సైట్లో ఈ ఆకాశవాణి వ్యాసాలను సంపాదకుడు కె రామచంద్రమూర్తి వారానికో వ్యాసం మళ్ళీ తెలుగు ఆడియన్స్కు అందించడం ప్రారంభం. అంటే ఈ వ్యాసాలు 3 రకాలుగా డిజిటల్ వేదికగా అందుబాటులోకి వచ్చి ఇప్పుడు 52 వ్యాసాలను పుస్తకంగా తెస్తాను. దీని కొనసాగింపుగా మరో సంకలనం ముందు వస్తుందని ఆశిస్తున్నానని హైదరాబాదులో నుంచి ఆగస్టు 23న నాగసూరి తెలియజేశారు. అసలు విషయం రేపు ప్రవేశిస్తామన్నమాట. నాది కూడా అలాగే ఒక తమాష. విహంగా అనేటువంటి స్త్రీలకు ప్రత్యేకమైన వెబ్ మాసపత్రిక ప్రారంభించారు. ఎండ్లూరి సుధాకర్ గారి భార్యగా పుట్ల హేమలత. ఎందుకో పెద్దవాళ్ళు ఒక కార్యక్రమంలో కలిశారు, మాట్లాడారు, మీరు కూడా రాయకూడదా మా దానికి అని. అది 2012 ఏప్రిల్ మే మధ్యలో. ఆ తర్వాత 2012లో మేము ఏప్రిల్లో అమెరికా వెళ్ళాం. అంటే అది 4వసారి అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ మొదలుపెట్టారు రాయడం. ఆ వ్యాసం, ఆ పత్రిక 2012 మేలో మొదటి వ్యాసం వచ్చినట్టు అప్పటి నుంచి ప్రతి నెల ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహిళల మీదనే ఈ 12, అది 12, ఇది 12, 24 అంటే 12 ఏళ్ళుగా ఆ పత్రిక ప్రతి నెల నేను వ్యాసం రాస్తున్నా. వాడు వేస్తూనే ఉన్నారు. నాకు వాళ్ళ అవార్డు కూడా 5-6 ఏళ్ల క్రితం ఇచ్చారు. అది నాకు కూడా వెబ్ మ్యాగజైన్లో ఉన్న పరిచయం చెప్పచ్చు. మిగతా విషయాలు రేపు.